నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల మండల కేంద్రంలోని ముస్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల ఎంపికలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు వెంకట్మావు అన్నారు. సోమవారం రోజున ముస్యాల గ్రామ పంచాయతీ వద్ద ఇండ్లు లేని పేదవారితో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై వెంకట్మావు మాట్లాడుతూ గ్రామంలో 30 పేర్లతో కూడిన ఇండ్ల జాబితా వచ్చిందని తెలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి జాబితా చూడగా 17 మందికి పైగా ఇల్లు మరియు స్థిర చరాస్తులు కలిగిన వారికే వచ్చినవని, ఇల్లు లేని పేదవారికి రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేస్తామని ఏర్పాటు చేసి వాటి ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేయాలని ఉన్నప్పటికీ అవేమీ కూడా పట్టించుకోకుండా అధికారులు పూర్తిగా కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తూ లబ్ధిదారుల ఎంపికలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిరుపేదలైన అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ వివరణ కోరగా 327 మందితో కూడిన జాబితాపై అధికారులు పంపగా అందులో 30 మందితో కూడిన లబ్ధిదారుల జాబితా మాకు వచ్చిందని, ఆ జాబితా ప్రకారం అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఇంకా కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లిస్టులో రావాలి, తప్పుడు లిస్ట్ వచ్చింది, దాన్ని సరి చేయాలని గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలోనే గ్రామసభ పెట్టి L1 లిస్టులో 326 మందిని మండలానికి పంపడం జరిగింది. అందులో భాగంగా చెక్ లిస్టు ఇవ్వడం జరిగింది 30 మంది పేర్లతోటి. అందులో అర్హులైన అందరికీ వెరిఫై చేసి ఆ లిస్టు పంపడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నా కానీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పూర్తి పేదలకు ఇండ్లను మంజూరు చేయాలి. పూర్తి పేదలను ఇండ్లను మంజూరు చేయాలి. పూర్తి పేదలకు ఇల్లు లేని పేదలకు మంజూరు చేయాలి. ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవకతవకలను సరిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో జరిగిన అవకతవకలను సరిచేయాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను ఇవ్వాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయాలి. ధర్నా కార్యక్రమం నిర్వహించినాము. అర్హులైన నిరుపేదలకు ఎవరికి సరిగా ఇల్లు రాలేదు. ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి వేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అర్హులైన వాళ్ళగా ఈసిపెట్టి వేరే వాళ్ళకి ఈసిపెట్టారు. మొన్నటి అకాల వర్షానికి నేను ఉంటే 10-12 సంవత్సరాల నుంచి పూరి గుడిసెలు ఉంటున్నా. మొన్నటి వర్షాలకు నా గుడిసెలు ఉన్న కప్పు మొత్తం కొట్టుకుపోయినా కూడా వాళ్ళ కంటికి కనబడలేదు. కావున నాకేమన్నా ఇప్పుడు పెట్టుమంటే రెండో లిస్టులో పెడతామని చెప్పేసి నన్ను తిరస్కరించి అందరినీ నిరుపేదలు, నాకంటే నిరుపేదలు ఉన్న వాళ్ళని కూడా చాలా మంది తిరస్కరిస్తారు. భార్య భర్త లేని వితంతులకు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అర్హులే. వాళ్ళకు కూడా నాతోటి పాటు వాళ్ళకు కూడా కొత్త వాళ్ళను ఎంపిక చేసి ఈ లిస్టును తక్షణమే తీసేసి కొత్త లిస్టును తయారు చేయాలి. ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారు, కలెక్టర్ ఆఫీస్ పోయి కలువది కలెక్టర్ ఆఫీస్ అంటారు. కావున మీ కలెక్టర్ గారికి కానీ ఈ సభాముఖానికి మన చెప్పేది ఏంటంటే ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళకు నిరుపేదలకు గుర్తించి మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసి అందరికీ ఇండ్లు మంజూరు చేస్తారని మనం చేస్తున్నాం. చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ కమిటీ ద్వారా సెలెక్ట్ అయిన 30 మంది లిస్ట్ అని చెప్పి మాకు ముస్త్యాల గ్రామ పంచాయతీలో చూపించడం జరిగింది. ఈ లిస్టులో పూర్తిగా ఆస్తులు ఉన్న వాళ్లకు, జాగా భూములు ఉన్న వాళ్లకు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఎక్కువ శాతం పేర్లు ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ లిస్టు ఎవరు పంపారని ఇక్కడ మేము సెక్రటరీ గారిని, అదే రకంగా ఈ లిస్టు ఎంక్వైరీ ఆఫీసర్ను నిలదీయడం జరిగింది. తిరిగి గ్రామసభ ఏర్పాటు చేసి ఈ లిస్టును ఫైనల్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వము గుర్తించి కాంగ్రెస్ కార్యకర్తలని, కాంగ్రెస్ కు
సానుకూలంగా ఉన్నవారని కాకుండా ప్రజలంతా మా ప్రజలే అనే రకంగా ఈ ప్రభుత్వం భావించాలి. పూర్తిగా ఇండ్లు లేని వాళ్లకు, పూర్తిగా ఆస్తులు లేని వాళ్లను గుర్తించి ఫైనల్ లిస్టు తయారు చేసి ఇండ్లు మంజూరు చేసి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.